అనుకుందంటనా. అవును. అందరూ అనుకున్నది అదే. బట్ జనం నమ్మారు ఆ రోజున అతన్ని వేశారు. ఉట్టి నవరత్నాలు చూసి నమ్మారా లేకపోతే యాంటీ అంటే నేను అనేది నవరత్నాలు నమ్మారని కాదు కానీ అదొక కీ రోల్ పోషించింది అప్పుడు ఎన్నికల్లో. జనాలకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు పేదలు ఏంటంటే విశ్వసనీయత. అవును. అప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి, ఇప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి. నవరత్నాలు జగన్ అమలు చేస్తాడని నమ్మారు, వేశారు ఓట్లు. చంద్రబాబు నాయుడు ఆ రెండు చేస్తాడని నమ్మారు, ఓట్లు వేశారు. బాబు అది నిలబెట్టుకోలేదు, ఓట్లు తీశారు. జగన్ ఇది నిలబెట్టుకున్నాడు, ఓట్లు తీస్తారా లేదనే చూస్తారు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే నమ్ముతారు. ఏముంది దానికి? తమకు వచ్చే లబ్ధిని వదులుకున్నట్టు అవుతుందేమో. రేపొద్దున్న జగన్ కు ఓటేస్తే అనే ఆలోచన రాదా? చేతికి వచ్చిన 3000లో నుంచి తీసేస్తే వచ్చే చర్చ వేరు, వస్తుందన్న ఆశ వేరు. కానీ అవతల ఇంకా ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళు చూపించిన ఆశ. లెక్కనైతే అంగన్వాడీలు కూడా ఎక్కువే వస్తాయి. అదేది అమ్మఒడి కూడా అతనికే ఓటేయచ్చు. పెట్టుబడి సాయం ఎక్కువే, అటుకే ఓటేయచ్చు. నమ్మకమే లెక్క కదా. అది ఇస్తారని నమ్మితే అటే వేయచ్చు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు అన్ని పథకాల లెక్కనైతే ఇతను చెప్పిన దానికి డబుల్ త్రిబులే చెప్తున్నాడు ఆయన. 20,000 రూపాయలు రైతులకి, ఈయన 16,000. ఆయనేమో అమ్మఒడి ఎంతమంది ఒకడికి, అట్లాగే చేయూత ఆయన ఒక్కొక్కడికే ఇస్తున్నాడు ఇంట్లో. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి, దాన్ని నెలవారీ డబ్బులు ఇట్లాగున్నప్పుడు ఎవరుగా ఏమనాలా దాంట్లో? ఇతనైతే నేను చేయగలిగేది చెప్తానని లెక్కలు చెప్తున్నాడు. జనం అది లెక్క కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఇస్తాడులే ఈ దఫా నమ్మితే అటే వేస్తారేమో తప్పు. ఉద్యోగుల విషయంలో కాస్తంత వ్యతిరేకత అయితే ఉంది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే మొదటి నుంచి కాదు, మధ్యలో ఎప్పుడైతే ఆ పిఆర్సీ తక్కువ చేశారో లేదంటే ఓపీఎస్ విషయంలోనే ఉద్యోగుల్ని తమ వైపు తిప్పుకోవడానికో లేదంటే బొజ్జగించే